సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ, ట్రావెలర్, అలానే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఈవిడ నేమ్ చెప్తే చాలామంది ఇన్‌స్పైరింగ్‌గా ఫీల్ అవుతారనమాట. ఆవిడ ఎవరో కాదు, అంబాటి ఉషా కిరణ్ గారు. హలో అండి. హాయ్ మ్యామ్. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎలా జరుగుతోంది జర్నీ? అంతా అలా వెళ్ళిపోతుంది. అలా అంతా లైఫ్ అంతా జర్నీగానే వెళ్ళిపోతుంది. జర్నీగానే వెళ్ళిపోతుందా? సో ఫస్ట్ నుండి కూడా అంటే ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలని ఉంది. పుట్టింది, పెరిగింది ఎక్కడ? ఫ్యామిలీ గురించి. నేనైతే కాకినాడలో పుట్టాను. సో జాబ్ పర్పస్ హైదరాబాద్ వచ్చేసామన్నమాట. వచ్చి ఒక 7-8 ఇయర్స్ అయిపోతుంది. ఓకే. ఇంక ఇప్పుడైతే మొత్తానికి హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాం మొత్తం, ఓకే. ఫ్యామిలీ మొత్తం. ఇంకా అక్కడ ఎవరు లేరు కాకినాడలో. ఓకే. అప్పుడంటే అమ్మమ్మ వాళ్ళందరూ ఉండేవాళ్ళు, పిన్ని వాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు, అక్కడ ఎక్స్పైర్ అయిపోయారు అమ్మమ్మ, పిన్ని కూడా. సో ఓన్లీ చెల్లి ఉంది. ఎప్పుడైనా దాన్ని చూడడానికి వెళ్తూ ఉంటాను అంతే. ఓకే. సో సిబ్లింగ్ ఓన్లీ వన్ సిస్టరా? పిన్ని కూతురు. ఓకే. నా తమ్ముడు ఉన్నాడు, ఓన్ బ్రదర్. ఓకే. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ కరోనాలో చనిపోయారు, ఎక్స్పైర్ అయ్యారు. మమ్మీ అయితే మాతోనే ఉంటుంది. ఓకే. బ్రదర్? తమ్ముడు కూడా నాతోనే. ఓకే. తమ్ముడికి పెళ్ళి అయిపోయింది. సో యాక్చువల్లీ ఫస్ట్ నాకు చేసేద్దాం అనుకున్నారు మా మమ్మీ. బట్ అప్పుడే కాదు, నాకు టైం పడుతుంది, సో తమ్ముడికి చేసే అని చెప్పేసి ఇంకా చేసేసాం అనమాట. కరోనా టైంలో చేసాము. ఇప్పుడు తమ్ముడికి బాబు కూడా ఉన్నాడు. బట్ ఇంకా అలా వెళ్ళిపోతుంది లైఫ్. ఓకే. సో ఫ్యామిలీ అంతా కూడా ప్రెజెంట్ హ్యాపీ. చాలా. ఏం చదువుకున్నారు? నేనైతే ఫస్ట్ డిప్లొమా చేశాను, తర్వాత అయితే బీటెక్, తర్వాత అయితే ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నా. అంటే ఇంకో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కంప్లీట్ చేయడానికి కాకినాడ వెళ్ళాలి, అంత టైం లేక హోల్డ్ చేశాను అనమాట. ఓకే. యా. ఫస్ట్ జాబ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? జాబ్ అంటే యాక్చువల్లీ నేను కాకినాడలో ఒక చిన్న ఎట్లా చెప్పాలి, తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను. బట్ టౌన్ టాపర్ అయ్యాను 2008లో. సో నెక్స్ట్ డే వచ్చేసి అన్ని కాలేజెస్ వాళ్ళు మా ఇంటి ముందు ఫ్రీగా సీట్ ఇస్తాము, రండి జాయిన్ అవ్వండి అన్నారు. దట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. బట్ IIITలో అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు IIIT పెట్టారనమాట. ఫ్రీ ఎడ్యుకేషన్, ఎవరైతే అర్బన్ టౌన్ టాపర్స్ వస్తారో వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ కింద పెట్టారనమాట. బట్ ఇంకప్పుడు ఇంకా నేను వెళ్ళలేదు. సో ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అది ఇది, నాకు ఇంకా మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వలన ఇంకా నేను వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే డిప్లొమా చేస్తే మనం త్వరగా జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో నేను డిప్లొమాకి ఎగ్జామ్ రాశాను అనమాట. సో అక్కడ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. సో స్టేట్ టాప్ కాలేజ్ ఏపీటీలో సీట్ వచ్చింది అనమాట. అప్పుడు వెంటనే అక్కడ జాయిన్ అయిపోయాను. 3 ఇయర్స్ తర్వాత ఇమ్మీడియట్ గా నాకు కాకినాడలో కొత్తగా అప్పుడే కంపెనీ పెట్టారు సైంట్ వాళ్ళు, అందులో వచ్చింది జాబ్. అది GIS అనమాట. సో GIS ఇంజనీర్ కింద అప్పుడు నేను జాయిన్ అయ్యాను. అక్కడ బీటెక్ చేస్తూ జాబ్ చేస్తూ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుండి కాకినాడ వెళ్ళి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఫైనల్ గా బీటెక్ అదే కంప్లీట్ చేశాను అనమాట సక్సెస్ఫుల్ గా. ఇంకా బీటెక్ మీద నెక్స్ట్ మళ్ళీ జాబ్ చేంజ్ అయ్యి లాస్ట్ కి సాఫ్ట్వేర్ కి వచ్చాను. ఎంబీఏ ఎందుకు యాడ్ అయింది? ఎందుకంటే ఎంబీఏ కూడా ఉంటే నాకు HR క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటారు అందరూ. ఎందుకంటే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. సో నాకు కూడా ఆ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో HR అవుదామని సరదాగా MBAలో HR తీసుకొని స్టార్ట్ చేశాను. పాపం జగన్ గారు అప్పట్లో ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పారని జాయిన్ అయిపోయాను. తీరా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఫీజు ఆయన పే చేయలేదు. ఇంకేం చేస్తాం, మొత్తం టోటల్ పే చేస్తే గానీ హాల్ టికెట్ ఇవ్వమని చెప్పేశారు. సరే గ్యాప్ తీసుకొని రాద్దాంలే అని 4 సబ్జెక్ట్స్ అట్లా పెట్టుంచాను. టైం పాస్కి ఎప్పుడైనా వెళ్ళి రాసేస్తా. జాబ్ చేస్తూ లైఫ్ హ్యాపీగా వెళ్తున్న టైంలో ట్రావెలింగ్ ఐడియా ఎలా వచ్చింది? ఎవరు అసలు ఈ ఐడియా మూలం ఎవరు? అసలు థింగ్ ఏంటంటే ట్రావెలింగ్ నాకు చాలా ఇష్టం, ప్యాషన్ అనమాట. ఒకప్పుడు ఏం డబ్బులు ఉండేవి కాదు ఎక్కడికన్నా వెళ్ళాలంటే. ఈవెన్ నేను స్టేట్ కూడా దాటి వచ్చానంటే అది జాబ్ పర్పస్ హైదరాబాద్ మాత్రమే. సో లాస్ట్ ఒక 5 ఇయర్స్ వరకు కూడా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు, తిరిగింది లేదు, చేసింది లేదు. బట్ ఎప్పుడైతే మా లవ్ జర్నీ స్టార్ట్ అయిందో ఫస్ట్ టైం గోవా వెళ్ళామన్నమాట. సో అక్కడ నుండి ఇద్దరం కలిపి వెళ్ళడము, కలిపి తిరగడము, నాకు టైం ఉన్నప్పుడల్లా కొంచెం మనీ సేవ్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి అనే ఆలోచన ఉండేది. సో వెళ్ళిన తర్వాత ఊరికినే ఎందుకు ఉండడం, అవి తీసి యూట్యూబ్లో పెడదామని అలా స్టార్ట్ చేసామన్నమాట ఒక 4 ఇయర్స్ బ్యాక్. సో అలా సరదాగా తీసింది ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది అనమాట, లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఓకే. సో లవ్ జర్నీ అనే పాయింట్ కూడా వచ్చింది కాబట్టి ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరి పరిచయం? ఎలా?
మా లవ్ ఎలా అంటే, ఒక వినాయక చవితి రోజు ఆవేశం స్టార్ ఐడియా ఉన్నాడా, వాడు ఒక ఆఫీస్ లో, యూట్యూబ్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు అనమాట. ఓకే. సో చేస్తుంటే సరదాగా రమ్మని అడిగాడు ఆ రోజు వినాయక చవితికి, రా అక్క అని. సో వెళ్తే ఆ రోజు ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసాను అనమాట. సో లవ్ ఎట్ ఫస్ట్ టైం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. ఆయన చూడంగానే బాగా నచ్చాడు, బాగా కొట్టేసి. బట్ ఎట్లా లవ్ అని అంటే, తన ప్రొఫైల్ చూసాను ఒకసారి నేను, ఇన్స్టా ప్రొఫైల్. కల్వర్ టెంపుల్ లో 7 years సేవ చేశాడు, గిటారిస్ట్, అండ్ బాగున్నాడు చూడడానికి అని చెప్పి, ఇంకా అన్ని రకాలుగా ఎక్కడో కొంచెం కలక్ అంది. అప్పటి నుండి ఒక 2 months బాగా ట్రై చేసా. ఒకనొక రోజు నా కేరింగ్ కి ఆయన ఫిదా అయిపోయి, ఆయన లవ్ యూ టూ అని చెప్పాడు. అక్కడ నుండి నేనే ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేయగానే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చెయ్యలేదు, ఎందుకంటే ఆయన వెనకాల కూడా కొన్ని ఫ్యామిలీ రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పటికే సార్ కొంచెం లైక్ ఏదన్నా చేద్దాము, ఏదన్నా ఆ ఇదిలో ఉండే అనమాట బాగా. సో అప్పుడు లవ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు తను. బట్ తర్వాత అరే షీఈ్ ద బెస్ట్ అండ్ షీఈ్ ఓన్లీ ద పర్సన్ హూ ఈస్ గివింగ్ కేర్ అండ్ ఎవ్రీథింగ్. సో తను కూడా రియలైజ్ అయ్యాడు కాబట్టి సో ఓకే చెప్పాడు. ఇంకా అప్పటి నుండి మా లవ్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, లవ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి? ఫస్ట్ అయితే మేము గోవా వెళ్ళాం. లవ్ జర్నీ స్టార్ట్ అయ్యాక గోవా వెళ్ళాం. తర్వాత కాకినాడ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ యానం ఒకటి, లంబసింగ్ వెళ్ళాము. సో తర్వాత వైజాగ్ వెళ్ళాము. మళ్ళీ గోవానే రిపీటెడ్ గా ఆయన ఎవ్రీ బర్త్డేకి మళ్ళీ నా బర్త్డేకి ఒక 5 years ఎవ్రీ ఇయర్ 2 times అట్లా వెళ్ళేవాళ్ళం. ఒక 10 times మొత్తాన్ని గోవా వెళ్ళాం. సో గోవా వెళ్ళి బోర్ కొట్టి, ఎందుకు వేరేవి ఎక్స్ప్లోర్ చేయొద్దు మనము, ఓన్లీ గోవా ఎందుకు, బోర్ కొట్టింది అనేసి ఇంకా సరదాగా ఒక్కొక్క ప్లేస్ తిరగడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు అది లైఫ్ లో మేజర్ పార్ట్ అయిపోయింది కదా. ఓకే, సో ఇప్పటి వరకు టోటల్ ఎన్ని ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తున్నారు? ఎన్ని ప్లేసెస్ ట్రావెల్ చేశాను అంటే అంత ఐడియా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో 70% మేము కవర్ చేసేసాం. లైక్ కాకినాడ సైడ్, లంసింగ్, వైజాగ్, గోవా, కూర్గ్, మనాలి, ఢిల్లీ, ఇంకా ఎక్కడ చాలా ప్లేసెస్ లైక్ మొత్తం కర్ణాటక, బెంగళూరు, మైసూర్, ఇంకా చాలా తిరిగేసాం, బాగా తిరిగేసాం. మహాబలేశ్వరము, ఇంకా ఇటు సైడ్ లూనావాలా, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం. ఓకే, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.